హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు మా గుట్ట చూపిస్తున్నాను. ఎట్లా ఉంది చూడండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది కదా. చూడండి ఎట్లా ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది. రోజైతే ఫుల్ వర్షం వస్తుంది, వరదలు వస్తున్నాయి. చూడండి ఎట్లా వెళ్తుందో. ఇప్పుడు వచ్చేసి అయితే వీడియో ఎందుకు తీస్తున్నా అంటే, నిన్న నుంచి మాది ఒక పెట్టె పొదుపు కూర్చుంది. చూపిస్తా మీకు. ఇది మన నెంబర్, మన టైటిల్, మన నాటుకోళ్ళు మన ఊరి. ఎట్లా ఉంది చూడండి. ఇది కూడా నేనే రాసిన. నేను ఎట్లా ఉంది సరే మీకు చూపిస్తాగండి. ఇది చూడండి మా బావి 4 days నుంచి ఇట్లనే నిండి ఉంది. రోజు వర్షం వస్తుంది. చూడండి ఎంత నిండి ఉందో. ఇగో మా కొన్ని కోళ్ళు బయట తింటున్నాయి, హాయిగా తిరుగుతున్నాయి. ఇగో చూడండి. ఒక నిమిషం ఆగండి, మా పొదుపు గుడ్లు చూపిస్తా మీకు. ఇవి చూడండి ఎక్కడ కూర్చున్నాయో. ఇప్పుడు ఎట్లా కూర్చున్నాయి, నా కోసం ఎదురు చూస్తున్నాయి ఇవి. ఇప్పుడు చూడండి ఎట్లా ఊరికి వస్తాయి. దా కుక్కో, దా దా చూడండి నా కోసం ఎట్లా ఎదురు చూస్తున్నాయో. ఆగరా, నువ్వు చూడండి. దా కుక్కో, దా. చూడండి ఇప్పుడు వచ్చేసి అయితే చూడండి మన వెనక ఎట్లా వస్తున్నాయో, నా వెనక ఎట్లా వస్తున్నాయో చూడండి. అన్నీ నేను నడుస్తుంటే నా వెనక వస్తూనే ఉన్నాయి అన్ని కోళ్ళు. చూడండి. సరే అండి, మీకైతే ఇప్పుడు చూపిస్తాను. నా గుడ్లు అయితే పొదుపు కూర్చున్నాయి. ఇది నేను వాళ్ళకి ప్రిపేర్ చేసి పెట్టిన. ఇది ఎందుకంటే పెయిన్లు పడకుండా మొత్తం 18 గుడ్లు పెట్టినా అండి. అండ్ వేపాకు వేసిన, ఎందుకంటే బ్యాక్టీరియాలు అవి ఇవి రాకూడదని. నిన్నటి నుంచి కూర్చుంటున్నాయి. చూడండి ఎంత మంచిగా పెట్టినో. గుడ్లు ఎట్లున్నాయి చూడండి. చూడండి, ఒక కోడి నిన్నటి నుంచి 13వ తారీఖు నుంచి పొదుపు కూర్చుంటున్నాయి. అదే బయట కోళ్ళు అయితే కూర్చోవు. నా సోనాలి అవి అయితే గుడ్లు పెడితే కానీ కూర్చోవు. ఇది ప్యూర్ మన నాటుకోడి కాబట్టి అది కూర్చుంటుంది. ఇంకో కోడి పెడుతుంది, ఇంకా దీనికి టైం రాలేదు. ఇందులో ఉన్నాయి చూడండి. ఇగో ఇంకా ఇది ప్రిపేర్ కాలేదు. ఇంకా 5, 10 ఒక నిమిషం అండి. 5, 10, 11 గుడ్లు ఉన్నాయి. ఇది ఇంకో కోడి కోసం ప్రిపేర్ చేసి పెట్టిన. ఇది ఇంకా ఎగ్స్ ఏం పెట్టలేదు, ఇంకేం పెట్టలేదు. ఓకే అండి, ఇవాళకైతే నిన్ననే గుడ్లు కూర్చున్నది. ఈ వీడియో దానికోసమే చేయడం జరిగింది. చూడండి ఎంత మంచిగా తింటున్నాయో. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం ఇంకో వీడియో అప్డేట్ చేస్తా. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా వీలైతే కామెంట్ చేయండి. ఎవరికైనా ఏదైనా నాటుకోళ్ళు కావాలంటే మీకు నేను ఈ వీడియోలో చూపించిన నెంబర్కి ఫోన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళకి వీళ్ళకి కూడా తెలియజేయండి. ప్యూర్ మన నాటుకోళ్ళు మాత్రమే ఉంటాయి. నేను ఎంతో కష్టపడి షెడ్ కట్టకముందు 3 నెలల క్రితమే అక్కడ ఇక్కడ తిరిగి అందరి దగ్గర ఒక 5, 10 అట్లా కొన్ని ఊర్లు తిరిగి, కొన్ని తండాలు తిరిగి అక్కడిక్కడ మొత్తం ఒక్కొక్కటి కలెక్షన్ చేసి పెట్టిన. నా కోరిక ఏంటంటే ఓన్లీ కేవలం మన నాటుకోళ్ళు మాత్రమే ఉండాలి నా దగ్గర. వేరే కూడా పెట్టవచ్చు, దానికి టైం చూసి దానికి సపరేట్గా పెడతా. కానీ ఇందులో అయితే ఇంకా వేరే ఏమి ఉండదు. ప్యూర్ మన నాటుకోళ్ళే ఉంటాయి. అదంతే. ఇంకా అది నా కోరిక. ఇదొక్కటే ఉండాలి, ఇవే నేను పెద్ద చేయాలి. ఇదే నాకు కొంచెం గుంపులుగా తయారవ్వాలి. దానికోసమే ఈ అన్ని ప్రయత్నాలు. ఓకేనా అండి. చూడండి, ఆ కోడి ఇప్పుడు పోయి కూర్చుంటుంది. ఇగో చూడండి, ఇప్పుడు నేను గుడ్లు పెట్టాను కదా, ఇక కూర్చుంటుంది ఎంత మంచిగా. ఇప్పుడు పోయి కూర్చుంటుంది. మీరు చూడండి, కరెక్ట్ టైంకి వీడియో తీస్తున్న టైంకి పోయి కూర్చుంటుంది. అలా కింద దిగేసింది.
మళ్ళీ పోయి కూర్చుంటుంది. నేను ఇక్కడ వీడియోలో ఇగో ఇదే కోడి, ఇగో ఇదే ఇప్పుడు గుడ్లు పెట్టబోయేది. ఇగో ఇది గుడ్లు పెట్టబోయేది, ఇప్పుడు అది గుడ్లు పెట్టబోయేది. సరే అండి, ప్యూర్ మన నాటుకోళ్ళు మాత్రమే ఉంటాయి మన దగ్గర. వేరేది దానికి వేరే షెడ్ ప్రిపేర్ చేసి వేరే కోళ్ళు కూడా పెడతాయి. గుడ్లు పెడితే కానీ పొదగవు. అవి ఎన్ని గుడ్లైనా పెడితే కానీ అవి పొదగవు. మన కోళ్ళు మాత్రమే పొదుగుతాయి. కోడి దాని బాడీని బట్టి దాని కింద ఎన్ని గుడ్లు పెట్టాలి ఏంటిదని అది చూసుకొని మనం పెట్టాలి. ఒకసారి 15, ఒక్కోసారి 18, లేకపోతే 13, లేకపోతే 11 అట్లా పెట్టాలి. జీరోలు యాడ్ చేయొద్దు. అంటే 10, 20 అట్లా పెట్టకూడదు. మళ్ళీ కోడి ఎక్కుతుంది అని అనుకుంటున్నా, ఎక్కుతుందేమో చూద్దాం ఎక్కుతుంది మళ్ళీ. కాకపోతే నేను ఉన్నాను ఎక్కట్లేదు. ఎప్పటికీ వాళ్ళకి చీకటిగా ఉండాలి. చీకటిగా ఉంటే వెచ్చగా కూర్చుంటుంది అవి. సరేనా అండి, ప్యూర్ మన నాటుకోళ్ళు మాత్రమే మన దగ్గర ఉంటాయి అంతే. అది 6 నెలలకి పెద్దగా అవ్వని 1 కేజీ అవ్వడానికి కరెక్ట్ 6 మంత్స్ 5 మంత్స్ కుదరదు. 6 మంత్ పక్కా. కేజీ అవ్వడానికి 6 మంత్ ఖచ్చితంగా పడుతుంది మన నాటుకోళ్ళు. 6 మంత్ అయినా 8 మంత్స్ అయినా 1 ఇయర్ అయినా 1.5 ఇయర్ అయినా ఖచ్చితంగా అది ఎంత టైం పట్టినా పర్లేదు. న్యాచురల్ ఫుడ్ పెడతా, న్యాచురల్గా పెంచుతా. ఇవాళ నేను 50 తెచ్చుకున్నా. అక్కడక్కడ తిరిగి ఒక 30 పెట్టెలు, అందులో ఒక 10 పుంజులు ఉన్నాయి, ఇంకా 10 కూడా ఉన్నాయి. అవి ఇంకా క్రాసింగ్కి రాలేదు, అవి కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇంకా సంవత్సరం పట్టినా పర్లేదు, కానీ మన నాటుకోళ్ళు మాత్రమే ఉంటాయి. అవే ఉండేటట్టు చూసుకుంటా, అవే ఇంకా గుంపులు అయ్యేటట్టు చేస్తా. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి చేయండి. మీకు నేను ప్రతిరోజు 1 డే 2 డేకి 1 డే 2 డేకి నాకు టైం దొరుకుతుంటే మీకు ఖచ్చితంగా నేను అప్డేట్ ఇస్తా. ప్రతిదీ అప్డేట్ ఇస్తా. పిల్లలు పుట్టినప్పుడు కానీ అన్నీ అప్డేట్ ఇస్తూనే ఉంటా. మీకు ఎవరికైనా యూజ్ అవుతే, మీరు ఎవరైనా పెట్టాలన్న ఆలోచన ఉంటే, ఏదన్నా మీకు కొంచెమైనా ఉపయోగపడవచ్చు నా వీడియో, ఇంకా అది చూసుకొని మీకు నచ్చితే మీరు దీని ప్రాసెస్లో కావాలి. నేనైతే 100కి 100% ఇక్కడ ఏం జరుగుతుందో యాజ్ టీజ్గా మీకు నేను చెప్తా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.